హాయ్ నమస్తే అస్సలాము అలైకుం। ఈరోజు వీడియోలో క్యారమెల్ పాప్కార్న్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను। పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఇవ్వచ్చు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। మరి ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం। ముందుగా మనం పాప్కార్న్ ప్రిపేర్ చేద్దాం। స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేసుకున్నాక ఒక చిన్న కప్పు కార్న్ సీడ్స్ని వేసుకుంటున్నాను। ఇలా వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండండి। కాసేపటికి మనకు పాప్ అవ్వడం స్టార్ట్ అవుతాయండి। మనకి ఇక్కడ పాపింగ్ స్టార్ట్ అయ్యింది। ఇలా స్టార్ట్ అవ్వగానే మూత పెట్టండి। మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి। ఇలా మనకు 2-3 నిమిషాల వరకు టైం పడుతుంది। ఇలా అన్ని పాపింగ్ అయ్యాక స్టవ్ చేసేయండి। ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాం। బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టుకోండి। స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో కార్న్ సీడ్స్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి। షుగర్ని ఇలా స్ప్రెడ్ చేసి వేసేసుకోవాలి। మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి। ఆ వేడికి పంచదార కరిగిపోతుంది। ఇలా కరగడం స్టార్ట్ అయ్యాక కలపడం మొదలు పెట్టండి। మనం అలాగే వదిలేస్తే పాకం మాడిపోతుంది కాబట్టి కలుపుతూనే ఉండండి। ఇలా షుగర్ కరిగాక వెంటనే మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి। బటర్ మొత్తం కరిగేదాకా కలుపుతూనే ఉండండి। ఇలా బటర్ కరిగాక స్టవ్ చేసేయండి। స్టవ్ చేశాక కొద్దిగా వంట సోడా వేసుకోండి। వంట సోడా వేశాక బాగా కలుపుతూనే ఉండండి। వంట సోడా వేశాక ఇలా నురగలాగా వస్తుంది। ఇలా వచ్చాక వెంటనే మనం తయారు చేసుకున్న పాప్కార్న్లోకి వేసేసుకోవాలి। ఇలా వేసుకున్నాక ఫాస్ట్గా కలుపుతూనే ఉండాలి। పాప్కార్న్ అంతటా క్యారమెల్ పట్టేటట్లుగా కలుపుకోవాలి। ఇలా మనం వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి। ఇలా కలుపుకున్నాక కాసేపు పక్కన పెట్టండి। పాప్కార్న్ పూర్తిగా చల్లారాక వీటిని బ్రేక్ చేసేసుకోవాలి। ఇలా మనకు ఈజీగా బ్రేక్ అవుతాయండి। క్రిస్పీగా క్రంచీగా ఉండే క్యారమెల్ పాప్కార్న్ రెడీ। చాలా ఈజీ అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।